నూతనంగా ఓటు హక్కు కలిగిన ప్రతి యువతీ యువకులు ఆలోచించి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ భవిష్యత్తు బాగుండాలంటే విజనరీ ఉన్న నేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి కింద ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 ఇస్తానన్న టీడీపీకి మీరు ఓటు వేయాలన్నారు. గతంలో ఒంగోలులో నేను చేపట్టిన అభివృద్ధిని చూసి నన్ను మరొకసారి ఆశీర్వదించండి అంటూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక రైస్ కాలేజీ నందు నూతన ఓటు హక్కు కలిగిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక మంచి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ అందించాలని చిన్న పల్లెటూరులో ఒక ఊహించుకోండి. వాళ్ళ నాన్న వచ్చేసరికి మీరు కూడా పనికి రండి అని చెప్పి తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. వాళ్ళ అమ్మాయి మాత్రం నాన్న నేను చదువుకుంటాను, నేను కూడా మీతో పనికి రాలేను అని అంటే వాళ్ళ అన్నలు ఇద్దరు సరేలే నాన్న. ఇంటర్మీడియట్ లో కూడా అంతే కసిగా చదువు మీరున్నారని ఊహిద్దాం. అంత కష్టపడి చదువుకున్నారు. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి చదివించారు. కాలేజ్ అయిపోయిన తర్వాత మీ అందరిలో ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదవచ్చు, థర్డ్ ఇయర్ చదవచ్చు, ఫోర్త్ ఇయర్ చదవచ్చు. ఫస్ట్ శాలరీ రాగానే అమ్మ నాకు ఏదో ఒకటి కొనిపిద్దామని ఆల్రెడీ ఆలోచించి పెట్టిన వాళ్ళు ఒక్కసారి చేతులు రైస్ చేయండి. అందరూ అనుకుంటారు చిన్న చిన్న అప్పులైనా వాటి మీద చక్కెర వడ్డీలు, వాటిపైన ఇంకా వడ్డీలు పెట్టి తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీకు వేస్తుందా? ఎందుకంటే మనలో ఇంపార్టెంట్. ఒక రాష్ట్రంలో కానివ్వండి, ఒక స్టూడెంట్ జీవిత ఓటు అనేది ఆ పార్టీలో ఈ పార్టీలో కాదండి. ఒక మంచి లీడర్కి వేయాల్సిన ఒక సాధనం. ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి మనకి దొరికిన గొప్ప అవకాశం. నేను ఇప్పుడు దాకా చెప్పింది కథ కాదండి. ఇది మేము తెలుగు ప్రొఫెషనల్స్ నుండి స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల బాగుపడ్డ స్టోరీస్ అన్ని అడిగినప్పుడు వచ్చిన ఒక టెస్టిమోనియల్. శ్రీలక్ష్మి అనే అమ్మాయి అనంతపూర్ జిల్లా నుంచి మాకు పంపించిన తన స్వహస్తాలతో రాసిన ఇది లెటర్. ఆ అమ్మాయి 2019 తర్వాత చదవలేదు కాబట్టి ఆ అమ్మాయికి లక్కీగా అప్పుడు ఉద్యోగం వచ్చింది. విప్రోలో తను మేనేజర్ గా ఉంది. తను చదువుకొని తన అన్నలిద్దరికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ నాన్న ఎన్నో ఇళ్ళు కట్టిన ఆయనకి తన డబ్బులతోటి తను ఇళ్ళు కట్టించగలిగింది. అంత పద్ధతి ఒక ఉద్యోగం. కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే అదే కనుక ఆమె చదువుకోకపోయి ఉంటే తను ఇంకొక కూలివాడిలో ఎవరినో చేసుకునేది, తన పిల్లలు అలాగే మిగిలిపోవడం, ఒక జనరేషన్ పాడయ్యేది. తను చదువుకోవడం వల్ల తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. సో అందరిలో పెట్టాలి. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే ఏం చూసారు రీసెంట్ గా? సినిమాలలో మీరందరూ ఒక 2 గంటలు సినిమా చూసి బయటికి రాగానే ఇమ్మీడియట్ గా నలుగురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారా? అరే ఈ సినిమా బాగాలేదురా, ఇది ఫ్లాప్ రా, లేకపోతే ఇది చాలా బాగుందిరా అని చెప్పి బయటికి రాగానే రివ్యూ ఇస్తారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా మనకు వచ్చే నష్టం లేదు, హిట్ అయినా మనకు వచ్చే లాభం లేదు. అయినా కూడా మనం దానికోసం 1 గంట సేపు చర్చిస్తాం, మైకులు కనిపిస్తే మాట్లాడతాం, ఇన్స్టాగ్రామ్ లో రివ్యూలు పెడతాం, స్టోరీలు పెడతాం, అన్ని చేస్తాం. 2 గంటల సినిమాకి 5 ఏళ్ళు పాలించబోయే ప్రభుత్వం, 5 ఏళ్ళు మన రాష్ట్రం, మన కాన్స్టిట్యుయెన్సీ పరిస్థితి. ఇప్పుడు మీరు ఈ సినిమాకి రివ్యూ ఇవ్వండి. గత 4 ఏళ్ళుగా మనం చూసామే సినిమా. కుంటల రోడ్లు, ఒంగోలంతా చెత్త, నీళ్లు లేక మన అమ్మలు పడుతున్న ఇబ్బంది, ఇల్లు లేక పేదలు పడుతున్న ఇబ్బంది. దీనికి రివ్యూ ఇవ్వండి. దీన్ని 10 మందితో షేర్ చేయండి. మీరందరూ ఫ్యూచర్ అండి. మన ఒంగోలుకి, మన రాష్ట్రానికి ఫ్యూచర్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సరైన లీడర్ని ఎన్నుకోవాలి అన్న ఇంపార్టెన్స్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలియజేయండి. ఎంతో మంది ఫ్యూచర్ దీని మీద డిపెండ్ అయి ఉందని గ్రహించండి. So request all of you to vote for a visionary leader and for a leader who develops our city. Thank you so much. Jai Hind. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తేజు ప్రొఫెషనల్ ద్వారా ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ వల్ల సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత కష్టాలు పడుతూ ఉంటే ప్రపంచంలో ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎంతమంది చదువుకొని చంద్రబాబు నాయుడు గారి సాఫ్ట్వేర్ రంగం వల్ల ఫలాలు తిన్నారు, వాళ్ళందరినీ హైదరాబాద్లో ఒక చోటకు చేర్చి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి ఎంతో కష్టపడినటువంటి చేతికి కూడా ఒకసారి చెప్పట్లేదు. కానీ అదేవిధంగా ఫ్యాకల్టీస్ కానీ
అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మన వాళ్ళంతా కూడా లేకపోతే ఏదో మీ టైం పాస్ చేయడానికో లేకపోతే మీరు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వరుసగా ఉండి మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టేటట్టుగా దానికోసం అనేది ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలి. ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా జరుగుతున్న విషయాలు ఒకసారి తెలియపరచడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అన్ని కాలేజెస్ కూడా ఇదే విధంగా ఎవరైతే ఫస్ట్ టైం రేపు ఓట్లు చేసుకోబోతున్నారో వాళ్ళందరినీ కూడా కొంత ఎడ్యుకేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక మన తేజు అయితే ఒక మంచి సబ్జెక్ట్ చెప్పింది. ఒక పేదవాళ్ళు ఎవరైతే కష్టం చేసి తల్లిదండ్రుల పిల్లలను చదివిస్తారో వాళ్ళకి రేపు ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఇంట్లోనే తిరుగుతూ ఉంటే ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఈరోజు పూర్తిగా అమ్మాయి కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి కూడా వస్తుంటారు, మా అబ్బాయి కంప్లీట్ అయిపోయిందా, ఎక్కడో కూడా ఉద్యోగం పోయింది, ఇప్పుడు 2 years అయిపోయింది, ఖాళీగా తిరుగుతున్నాడు అని చెప్పేసే పరిస్థితులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఉండే పరిస్థితులు కూడా మాకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదివరకు తెలుగుదేశం టైంలో అధికారంలో ఉండేటప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్రానికి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి బైఫర్కేట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ నుంచి లోటు బడ్జెట్ తోటి మనకి క్యాపిటల్ కూడా లేకుండా మనం అంతా కూడా మన రాష్ట్రం బయటకు వచ్చాం. ఈ రోజుకి కూడా క్యాపిటల్ అనేది 3 క్యాపిటల్ అని 4 క్యాపిటల్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మన క్యాపిటల్ అనేది అమరావతి, అమరావతి అనే మన ఆంధ్ర రాజధాని అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ రోజు చెప్పాం. ఈరోజు సెంట్రల్లో కూడా ఎవరైనా కూడా అమరావతి రాజధాని అని చెప్పి పరిస్థితి కూడా మనం చేశారు. రోజు ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు ఉండే టైంలో బైఫర్కేషన్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మనం వస్తే కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పడానికే ఈరోజు ఈ పెట్టాం. ఎందుకంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో దగ్గర 15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దగ్గర 12 కంపెనీలు వచ్చినాయి. 12 కంపెనీలో 2.5 లక్షల మంది ప్రతి ఏటా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయిపోయి కోర్స్ కంప్లీట్ అయి బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి మనం అంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కంపెనీస్లో కూడా ఎంతోమంది కూడా ఉద్యోగాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ టైంలో కూడా జరిగింది. మన ఊళ్ళో కూడా జాబ్ మేళా కూడా నేను 4-5 సార్లు పెట్టించాం, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఉన్న కంపెనీ వెళ్ళిపోయింది. మన దగ్గర కూడా పేపర్ మిల్లు దగ్గర 25,000 కోట్లతో ఆ రోజు ఫౌండేషన్ ఏదంటే మనం అంతా కూడా పేపర్ మిల్ అంతా కూడా భద్రాచలం పంపిస్తున్నామని మన దగ్గర ఇన్వెస్ట్ చేపిస్తే దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది గుజరాత్లో పెట్టుకున్నారు. అదే కానీ మన దగ్గర ఉంటే ప్రతి యానం కూడా దగ్గర 16,000 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఆ కంపెనీ కూడా మన దగ్గర లేదు. ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అయ్యాయి. మనకి స్టేట్కి కూడా మనం ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా ఇన్కమ్ సోర్స్ కూడా డెవలప్ అవ్వాలంటే ఒక మంచి కంపెనీలు వస్తేనే ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అవుతుంది. ఆ విధంగా చూసుకొని ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడికి వస్తే అవన్నీ కూడా వెళ్ళే పరిస్థితి వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఎంతోమంది కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. జాబ్ క్యాలెండర్లో ఒకరు కూడా ఉద్యోగాలు లేకుండా ఈరోజు బయటంతా కూడా ఉన్నారు. దానివల్ల ఇబ్బంది ఏం జరుగుతుందంటే బయట యాక్టివిటీస్ మారిపోతూ ఉంది. ఈరోజు గంజాయి మన స్టేట్లో ఫస్ట్, అది నేను చెప్పేది కాదు, మీకు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా కూడా ఇండియాలో ఏడైనా కూడా గంజాయి దొరికిందంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు మన స్టేట్లో ఉంది. దానివల్ల ఎంతమంది యువత పాడవుతున్నారో కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఉండే వ్యవస్థని కంపారిజన్ చేసుకోండి.
మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం రేపు ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా మన ఊరు బాగుపడుతుంది, మన వార్డు బాగుపడుతుంది అనేది మీ అందరూ కూడా తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చదువుకొని అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మీకు అంతా కూడా ఇప్పుడు దాకా ఎంజాయ్మెంట్ అయిపోయి బయటికి ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వస్తున్నారు. ఇంకా మీకు కూడా బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో పాటు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. రేపు మ్యారేజ్ అయితే ఫ్యామిలీస్ని చూసుకోవాల్సిన అవసరాలు వస్తాయి. ఇన్నాళ్ళంటే ఎంజాయ్మెంటు, అదేవిధంగా చదువుకునేటప్పుడు ఉండే జలసా మళ్ళీ మనకు వచ్చే పరిస్థితులు రాదు. అది కూడా మీకు ఫైనల్ ఇయర్ కాబట్టి అది కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా కంపారిజన్ చేసుకొని రాష్ట్రాన్ని కాపాడే విధంగా మీ అందరూ కూడా ఆలోచనతో చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా పెడతా ఉన్నాం. మీరు ఏం చేసినా కూడా ఈరోజు ఎన్ని కంపెనీలు ఆ రోజు ఉండే పరిస్థితులు ఈ రోజు ఉండే పరిస్థితులు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితులు కూడా ఎన్నో కంపెనీలు కూడా ఉండేది. ఆ రోజు కియా మోటార్స్ కూడా ఆ రోజు గుజరాత్లో పెట్టాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా కియా మోటార్స్ ఒకటే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరికి వచ్చి అడిగారు కాబట్టి మేము ఆంధ్రాకే వెళ్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు అనంతపురంలో వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి అంతా కూడా వాటర్ ఫెసిలిటీ ఇచ్చి అన్నీ చేస్తే ఈరోజు కియా మోటార్ మన ఆంధ్రాలో ఉంటుంది. అదే కానీ పట్టించుకోకుండా కానీ మనం ఇట్లాగానే ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు, జాబులు ఉండేవి కాదు. ఈరోజు ఉండే పరిస్థితులు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి వచ్చేది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ మీరందరూ కూడా చదువుకొని బయటకు వచ్చారు కాబట్టి 10 మందికి కూడా మనం చెప్పే దాంట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దీని మీద సీరియస్గా ఆలోచనతోటి రేపు జరగబోయే ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో దాన్ని ఉద్దేశపూర్వకంగా చూసుకొని మీరు చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందులో ఉండేది ఇప్పుడుండే ఒక నియంత్ర పాలన జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఒక కక్ష సాధింపు, ఆయన మీద దగ్గర 12 కేసులు ఉంటే ఒక ముద్దాయిని ఒక అవకాశం అని చెప్పేసి ఈరోజు గదిలించారు. ఇలాంటివన్నీ రావటం వల్ల ఈరోజు 12 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రంలో అప్పు తీసుకొచ్చి 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోయిందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. మనం చేసిన పనులు చెప్తే పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ భవిష్యత్తు మీది. భవిష్యత్తులో మీరు కరెక్ట్గా పద్ధతిలో పోతే కరెక్ట్గా మీరు కూడా మీ ఫ్యామిలీ కానీ మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అంతేగాని ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళా బాధపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియపరచడానికి ఇవన్నీ కూడా మీకు కూడా మెటీరియల్ కూడా మా వాళ్ళ ద్వారా పంపిస్తాం. మనం చేసిన పాంప్లెట్స్ కూడా ఏ అయితే మన గవర్నమెంట్లో మనం చేసినవన్నీ కూడా మీ అందరికి కూడా ఇంకా ఎడ్యుకేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీ అందరినీ కలుసుకునేదానికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఉండకూడదని కోరుకుంటున్నాను. క్లాస్కి పర్మిట్ అంటే లైక్ ఒక 20 or 30 స్టూడెంట్స్ ఉంటే తప్ప ఇంగ్లీష్ మీడియం ఉండదని బ్యాన్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో. తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని అడుగుతున్నాను. లేదండి, ఇంగ్లీష్ బ్యాన్ చేశారు. ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ ఇప్పుడు ఉంది, పాస్లో జరిగింది, అందుకే అడుగుతున్నాను. అవును, ఫ్యూచర్లో ఉండకూడదు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ అనేది ఉంటుంది. రిక్వెస్ట్ సార్, 2005లో వెలుగొండ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పటికి స్టార్ట్ అయ్యి 19 years. అది కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన బడ్జెట్ 4500 crores. బట్ అది ఎందువల్ల డిలే అవుతుందో నాకు కారణాలు తెలియవు. అయితే ఇప్పటికి రాష్ట్ర బడ్జెట్లో నుంచి ప్రతి నెల పెన్షన్లు సుమారు 19,000 కోట్లు అందజేస్తారు. అట్లీస్ట్ దాంట్లో నుంచి 20% ఒక్క నెల దీనికి ట్రాన్స్ఫర్ చేస్తే శాశ్వత ప్రకాశం జిల్లాకి 30 మండలాలకి ఇంకో 3 districtsకి ఇంకా 4.47 acres వాటర్ ఫెసిలిటీ ఇవ్వచ్చని కోరుకుంటున్నాను. సో కాదమ్మా, మనకి వెలుగొండ ప్రకాశం మొత్తం 4 జిల్లాలకు గాను 2 లక్షల ఎకరాలకి సాగు, అదేవిధంగా తాగేదానికి అవకాశాలు. కాకపోతే
పోయినసారి తెలుగుదేశం టైంలో కూడా మన బడ్జెట్లో ఎక్కువ పర్సెంట్ కూడా దానికి పెట్టారు లేదు. కానీ ఒక టన్నులు దగ్గర పూర్తయింది, పూర్తి అవ్వాలి ఇంకా కొంచెం మీటర్స్లో ఉంది. దానికి ఈ గవర్నమెంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేసి అప్పుడుండే కాంట్రాక్టర్స్ని వీకెండర్ కింద మళ్ళీ వేరే వాళ్ళని పిలిచారు. దానివల్ల లేట్ అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా వెనుకుండా అదేవిధంగా పోలవరం రెండు కూడా ఇరిగేషన్ స్కీమ్స్ కంప్లీట్ అవుతుంది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులు అంత చక్కగా అడుగుతున్నారు. మనం కూడా అలాంటి ఆలోచన ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీ సెక్టర్ అనేది బాగుంది. కానీ ఇప్పుడు వచ్చేసి అంటే జాబ్స్ పరంగా కావచ్చు, అంటే గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్నా కూడా సివిల్ అంటే కోల్ బ్రాంచెస్కి లేవు. సో నెక్స్ట్ గవర్నమెంట్లో ఏమన్నా బెస్ట్ చూపిస్తారా? తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు వారు ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. దానికోసమే మిమ్మల్ని అందరూ కూడా అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చూడండి, పరిస్థితులు చూడండి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో ప్రపంచం అంతా కూడా బయటకు వచ్చి దీక్షలు చేశారు. అంటే మన వాళ్ళంతా కూడా బయటకు పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం కూడా ఈరోజు పల్లెటూరులో ఒక్కో పల్లెటూరులో దగ్గర 50 మంది 100 మంది బయటకు వెళ్ళిపోయారు. ఐటీలో వచ్చిన తర్వాత ఐటీ డెవలప్ అయ్యింది కూడా తెలుగుదేశం టైంలోనే. ఇంకా ఇప్పుడు చేస్తాం. తప్పకుండా ఐటీ రంగాన్ని ఇంకా చేసి ఎక్కువ మందికి అకామిడేట్ చేసినట్టుగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా నెక్స్ట్ గవర్నమెంట్లో అవన్నీ కూడా తీసుకుంటాం అంటారు కదా. సో అగ్రికల్చర్ పరంగా ఫార్మర్స్ కి మనం అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు ఎన్ని అందుతున్నాయో తెలియదు. మనం ఎన్నో పథకాలు పెట్టాం కానీ వాళ్ళకి ఎన్ని చేరుతున్నాయో తెలియదు. సో వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటారా నెక్స్ట్ రాబోయే కాలంలో? ఆ రోజు ఎవరికైతే పంటలు పోయి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పర్ మంత్ ఏదో విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా దాన్ని కూడా తెలుగుదేశం టైంలోనే చేశారు. ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకునేది కానీ, రైతులకు గిట్టుబాటు ధరలు కానీ, రైతులకు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఆ రోజు ఉండే టైంలో ఈ ట్రాక్టర్స్ కానీ, ఎరువులు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం టైంలో కూడా 50% సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా ఇచ్చి రైతులను ఆదుకోవడం కూడా జరిగింది. కరెంటు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతులు కూడా కరెంటు కూడా దాదాపు చాలా తగ్గించేసి దానికంతా కూడా రైతులు కూడా ఆదుకున్నారు. కరెంటు దాంట్లో కూడా ఈరోజు ఎక్కువ రైతులు కానీ అన్నీ కూడా ఇప్పుడు మీకు తెలిసిన తర్వాతే యూనిట్ కాస్ట్ కూడా పెంచేసి 8 రూపాయలు చేశారు. అప్పుడు మన టైంలో ₹1.5 యూనిట్ కాస్ట్ ఇచ్చేవాళ్ళు. అదంతా కూడా పెంచారు. ఇండస్ట్రీస్ కూడా కరెంట్లు కూడా పెంచారు. ఇవన్నీ కూడా పరిస్థితులు దాన్ని స్ట్రీమ్లైన్ చేసి మళ్ళా స్టేట్ను కూడా గాడిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల్ని తప్పకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకునేది కూడా మన ప్రభుత్వమే. తప్పకుండా రేపు అంటే గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రయారిటీస్ తగ్గినాయి. అది మనం వచ్చే ప్రభుత్వంలో ఏమన్నా పెరుగుతాయా? ₹1,00,00,000 ఆ రోజు స్కూల్స్ మీద ఖర్చు పెట్టారు. స్కూల్స్ అన్నింటినీ కూడా డిజిటల్ క్లాసెస్ పెట్టింది కూడా తెలుగుదేశం. ప్రతి స్కూల్స్లో కూడా డిజిటల్ క్లాసెస్ పెట్టారు. కాంపౌండ్ వాల్స్ కానీ అన్నీ కూడా. సో నేను జాబ్ ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరేమైనా ఇంటర్న్షిప్ చేశారా ఆర్ ఎనీ వర్క్ షాప్స్ చేశారా? మేము ఇంటర్న్షిప్ ఇప్పుడు ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాము కానీ మాకు రియల్ టైం ఇంటర్న్షిప్ ఫేస్ చేసే అంత ఛాన్స్ ఉండట్లేదు. ఇన్ఫాక్ట్ మేము ఫేస్ చేయాలన్నా కానీ దాన్ని పే చేయాలి. సో ఇన్ఫాక్ట్ వచ్చే గవర్నమెంట్లో అలాంటి ఇంటర్న్షిప్స్ మోడ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను. కూడా ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో ఆ ఫ్లూయెన్సీ అవి కూడా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా మనం ఎట్లా చేయాలో సపరేట్గా అది కాలేజెస్లో ఒక ఫ్యాకల్టీస్ పెట్టి మనం డెవలప్ చేసుకోవాలి. లాంగ్వేజ్తో పాటు డెవలప్ చేసుకుంటేనే మీకు కూడా ఇబ్బంది ఉండదు. దాన్ని కూడా మనం చూస్తాం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదొక్కటే నేను చెప్పేది. ఒక ఊరిలో ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తారు. ఒక ఊరిలో ఒక రాజు వినంటారా 2 minutes వాళ్ళు ఎలా ఉన్నారో అంట. సరే అని రాజు చెప్తాడు, అక్కడ ఒక గంగాన లాంటిది ఒకటి, ఒక గ్లాస్ పాలు తీసుకొని రండి, ఆ
కావాలని ప్రతి ఒక్కళ్ళు నీళ్ళే తెస్తారు, ఎవ్వరు పాలు తీసుకురారు. మొత్తం ఓపెన్ చేసి గంగలను చూసినప్పుడు అందులో ఫుల్గా వాటరే తప్ప ఒక్క గ్లాస్ పాలు కూడా ఉండదు. సో నేను ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా ఒక్కడి ఓటే కదా, నేను ఒక్కడిని వేయకపోతే ఈ ప్రపంచం పెద్ద ఏం కాదులే, ఈ దేశం ఏం కాదులే. ఓటు ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. డిజిటలైజేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిల్స్, మనకి స్కిల్ కోర్సెస్ ఏమైనా మన ఒంగోలులో. తర్వాత సార్ స్టేట్ ఇప్పటివరకు స్టేట్ గురించి చెప్తున్నారు, ఒంగోలుకి మీకు బిగే లాట్ అసలు నాకు తెలుసు. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఎవరు ఓడిపోయినా కానీ మీరు గెలుస్తారు అనుకున్నాం, ఎందుకంటే అంత చేశారు మీరు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అలా జరిగిపోయింది. బట్ నెక్స్ట్ వస్తే దాదాపు తెలియడానికి అంతా చేసేసారు సార్. నెక్స్ట్ వస్తే మీరు ఏం చేయగలుగుతున్నారు, ఇంకా అలా చాలా చేశారు. నెక్స్ట్ మీరు ఏం చేయగలుగుతున్నారు అని. సెకండ్ థింగ్ లైబ్రరీ గురించి ఒకటి సార్. తర్వాత స్కిల్ కోర్సెస్ మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళకూడదు సార్. ఒంగోలులోనే మా జనార్దన్ సార్ ప్రీవియస్ నేను చాలా వచ్చింది, దాని ఇంకా ఎక్స్టెన్షన్గా మా జనార్దన్ సార్ చేశారు అంటే. డెఫినెట్గా వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్లు ఉన్నాయో, అంటే డ్రింకింగ్ వాటర్ ప్రతిసారి ప్రతిరోజు ఇస్తామని చెప్పి ఆల్మోస్ట్ 165 crores శాంక్షన్ చేసాం అమృత్ స్కీమ్ది. అది 2 kilometers దగ్గర ఆగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా మేము చేయాలి. రేపు వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. రెండోది వచ్చేసి మనకు ఒంగోలులో పూర్తిరాజు కాలం ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం, కింద వర్షం వస్తే మునిగిపోతా ఉంది. అది మన టైంలోనే 93 crores శాంక్షన్ చేశారు సార్. అది రేపు గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పట్టించుకోలేదు. రేపు పూర్తిరాజు కాలం కూడా ఆధునీకరణ చేస్తాం, ఎక్కడా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మూడవది వచ్చేసి మనకి ఏదైతే యువగలం జరిగిందో, యువగలంలో మనకి ఆ రోజు మనం చెప్పాము, ఆ రోజు అందరికి డ్రైనేజ్ సిస్టము అన్నీ కూడా వాటరు, ఎలక్ట్రికల్ అన్నీ కూడా అందరూ డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళేటట్టుగా అదొక 600 crores అవుతుంది. దాన్ని ఫస్ట్ గవర్నమెంట్ లాగానే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఈ 3 ప్రత్యేకించి మళ్ళీ హౌసెస్ కూడా టిట్కో హౌసెస్ ఒక 16,000 ఇల్లు అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. దానికి 4,500 ఇల్లు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. దాని మీద కంప్లీట్ చేసి అందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు సొంతింటి అవుతున్నట్టుగా టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ 4 మాత్రం ఒక ఎజెండాలో పెట్టుకొని ఒంగోలు మాత్రం రూపురేఖలు ఇంకా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో, ఏదైతే మన్నమూరు రోడ్లో ఉంది అండర్ పాస్ చేయాలి, ట్రాఫిక్ ఎక్కువైంది. అదేవిధంగా ఒక దగ్గర వచ్చి రైల్వే అండర్ పాస్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. పూర్తిగా ఒంగోలులో మళ్ళీ ఒక మార్పు అనేది, ఒక బ్యూటిఫికేషన్ అన్నీ కూడా రేపు ఈ నెక్స్ట్ ట్రిప్లో అవన్నీ కూడా చేస్తాం. కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏమో దగ్గర 12 లక్షల కోట్ల అప్పు ఫుల్గా చేసి పెట్టింది. బడ్జెట్ పరిస్థితులు కూడా చూసుకొని మన కాన్స్టిట్యున్సీకి పోయినసారి 2,600 కోట్లు డెవలప్మెంట్ చేశాం. ఈసారి మళ్ళా పట్టుబట్టైనా కూడా మళ్ళీ అన్నీ కూడా తీసుకొస్తాం. మీరు అడిగినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఖచ్చితంగా అది ఒక నీడ్ ఇక్కడ మన స్టూడెంట్స్కి. ఎందుకంటే వీళ్ళు మొన్న కూడా పెట్టాను, దగ్గర ఒక 16 కంపెనీలు వచ్చినాయి. చిన్న సుజుకి, హోండా ఇలాంటి వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటే కూడా చెప్పలేకపోతున్నారు మన వాళ్ళు. దేనికైతే కంప్లీట్ అవుతుంది కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు దాని టాలెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నారు. దాని స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచే పెట్టేయాలి. దానికి కోచింగ్ సపరేట్గా ఇచ్చే విధంగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. లైబ్రరీ కూడా, డిజిటల్ లైబ్రరీ కూడా 100 రూపాయలు పాయింట్స్ 2 పెట్టుకుంటాను. తప్పకుండా మన ప్రభుత్వంలో ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటాం. తప్పకుండా చేస్తాం. చిన్నపిల్లలు ట్రెక్కింగ్ చేయడం కూడా చూస్తున్నాం సార్. అలాంటి వారికి షెల్టర్ కల్పించి, లేదు మా చిన్నపిల్లలు ఎవరైనా ట్రెక్ చేస్తే వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిస్తూ షెల్టర్ ప్రొవైడ్ చేసి చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి అదివరకు నైట్ స్లీపర్స్ని పెట్టేవాళ్ళు. పొద్దున్నే పబ్లిక్ లేచే లోపల నైట్ కూడా మొత్తం క్లీన్ అయిపోయాయి రోడ్స్ అన్నీ కూడా. ఆ సిస్టమ్ అంతా కూడా పాడైంది. ఇదివరకు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే అడుగుకుంటున్నా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళందరూ చదివిస్తూ ఉంటారు. అదంతా ఆగింది. ఆ సిస్టమ్ కూడా మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు చాలా డిస్టర్బ్ చేశారు. ఇవన్నీ కొంచెం
స్టెబిలైజ్ చేయాలి. తప్పకుండా అవన్నీ కూడా చూస్తారు. 100 మంది కొత్త ఓటర్లు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నారు. ఒక నిమిషం నానా, ఆర్టీసీ ఉంది కదా, మన ఆర్టీసీ ఉంది కదా, 3 కాలేజీలో ఒకే టైంలో వదులుతున్నారు. కొందరు కదా డబ్బులు ఉంటాయి, కొందరు కదా డబ్బులు ఉండవు. కానీ ముగ్గురు వదిలినప్పుడేమో అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలిసి ఉన్నాము. కానీ అమ్మాయిలకి సపరేట్ బస్సు అదే ఆ టైంలో వీళ్ళు ఆలోచిస్తే ఆ టైంలో అమ్మాయికి ఒక సపరేట్ బస్సు, అబ్బాయికి ఒక సపరేట్ బస్సు పెడితే అమ్మాయిలకి కానీ అందరికీ సెక్యూర్గా ఉంటుంది. వచ్చాయి కదా, ఐదు వచ్చే బస్సులు లేకపోయినా మనకి బస్ స్టాండ్ నుంచి ఒక 3 బస్సులు కానీ ఒక అరగంట సేపు పంపించినా మనకి సేఫ్టీ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ నుంచి వచ్చే బస్సులు మనం ఎక్కేస్తున్నాం, ఎవరైనా వాళ్ళు ఎక్కేస్తాం. అదే మనకి సీరియల్ కానీ ఒక బస్సు పేరు పెట్టేసి బాయ్స్ కానీ ఒక పేరు పెట్టేసి ఆ బస్సులో గవర్నమెంట్ ఇచ్చేస్తే మనకి జస్ట్ ఒక 40 నిమిషాలు ఏ నుంచి పోవడానికి రావడానికి రోజు చూస్తుంటే చాలు సార్. ఒక్కసారి మీ అందరి దగ్గర మీ కార్డ్స్ వచ్చినాయి కదమ్మా. ఇప్పుడు దాకా మీకు అందరు మాట్లాడిన దామచర్ల జనార్దన్ గారు కూడా మనలాగా ఒక బీటెక్ స్టూడెంట్, ఆ తర్వాత బెంగళూరులో MBA స్టూడెంట్. సో మనలాగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలా ఆలోచిస్తారో, ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించే లీడర్స్ ఏ ఊరు అని అడిగితే చెప్పాల్సింది ఒంగోలు అని. కాబట్టి ఒంగోలులో ఏం జరుగుతుంది అంటే ఎలా చెప్తారు, ఒంగోలులో సమస్యలు ఏంటి, ఒంగోలులో డెవలప్మెంట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు. అవన్నీ చెప్పడానికి మీరు సోషల్ మీడియాలో ఎవరెవరినో ఏ ఊరిలో ఫాలో అయితే కాదు, దామచర్ల జనార్దన్ గారి సోషల్ మీడియా ఫాలో అవ్వండి. డే టు డే అప్డేట్స్ అన్ని తెలుసుకొని ఎవరు ఏది అడిగినా కూడా మనం ఇమ్మీడియట్గా మా ఒంగోలు పరిస్థితి ఇది అని చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ, లెట్ us all follow దామచర్ల జనార్దన్ గారు, సపోర్ట్ నాలెడ్జబుల్ లీడర్. మన ఒంగోలుకు ఒక మంచి లీడర్ని అందించే దాంట్లో మనం అందరం ముందుండి నడిపిద్దాం. థ్యాంక్ యూ. మన వీధి మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం రావాలి. అది గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే యువత డ్రగ్స్ మయమైపోయారు రాష్ట్రంలో. పార్లమెంట్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తప్పకుండా జనార్దన్ సపోర్ట్ చేయండి. తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తూ మీ ఓటును అభివృద్ధికి జనార్దనానికి వేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఆల్ స్టూడెంట్స్. ముందుగా స్టాఫ్కి మా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక.
ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.